IPL 2026 ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. 28 నుంచి స్టార్ట్ అవుతుంది మంత్. యాస్, 28 నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈసారి కొన్ని స్టేట్ సెలక్షన్స్ వల్ల మ్యాచెస్ 20 మ్యాచెస్ వరకే ఇచ్చారు ప్రస్తుతానికి. దాని తర్వాత నాకు తెలిసి మళ్ళీ కండక్ట్ చేయొచ్చు. ఆ స్టేడియంస్ లొకేషన్స్ చూసుకొని మేబీ అలాగే చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే 20 మ్యాచెస్ అయితే అలాగే చేశారు షెడ్యూల్ చూసిన ప్రకారం అయితే. సో మన ఫస్ట్ మ్యాచ్కి వస్తే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు వర్సెస్ హైదరాబాద్. ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ మన చిన్నస్వామి స్టేడియంలో ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్ అయితే 7:30 PM. సో అది పరిస్థితి. సో చూద్దాం. షెడ్యూల్ అయితే వచ్చింది కాబట్టి 28 నుంచి స్టార్ట్ అవుతాయి. 20 మ్యాచెస్ ఉన్నాయి మొత్తం. April 12th దాకా ఇచ్చారు షెడ్యూల్ అయితే. అందులో ఈసారి క్రైసిస్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ వార్ జరుగుతుంది కాబట్టి మనకి సో దాని ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి హోటల్స్ అలొకేషన్ వాళ్ళకి అకామిడేషన్స్ ఇవన్నీ వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఫారిన్ ప్లేయర్స్కి. సో మరి అది చూసి దాన్ని బట్టి మళ్ళీ ఏమైనా చేస్తారేమో అని చూడాలి. మరి ఇక్కడ జరుగుతాయో లేదా బయట జరుగుద్దా అని చూడాలి. అది కూడా. నెక్స్ట్ మూవీస్కి వస్తే నిన్న నైట్ కార్న్ సిటీ అని ఒక చూసా. టీజరా? ఎస్, టీజర్ అనుకుంటా. మేబీ టీజర్ గ్లిమ్స్ అర్జున్ దాస్ది. బాగుంది టీజర్ అయితే. కొంచెం కొత్తగా ఉంది. కొత్త కాన్సెప్ట్, మళ్ళీ కొత్త కాన్సెప్ట్. అలాగా కొత్త కాన్సెప్ట్. మనోడు చిన్న వార్నింగ్, ఎవరో ఆపోజిట్ లో వార్నింగ్ ఇస్తుంటారు మనకి, ఫోన్ లో వింటూ ఉంటాడు. కట్ చేస్తే ప్రింటింగ్ మిషన్ లా ఉంది. ఏదో చిన్న మిషన్, అది టైపింగ్ మిషన్ లా ఉంది తెలిసి. ఏదో మిషన్ సంథింగ్. దాని నుంచి మనీ వస్తున్నాయి. సో కామెడీ అడ్వెంచర్ ఫిలిం జానర్కి వచ్చేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అర్జున్ దాస్, అన్నాబేన్, నెక్స్ట్ మన కమిడియన్ యోగి బాబు కూడా ఉన్నాడు. సో 4 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. వైఫ్, హస్బెండ్, చిన్నపిల్లాడు, మదరా వాళ్ళ అత్తను అనుకుంటా తెలిసి, యోగి బాబు. సో 4 తక్కువ క్యారెక్టర్స్ అది కనిపించాయి. సో వీళ్ళ చుట్టూ జరిగే కథలాగా ఉంది. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ మెషిన్ నుంచి మనీ వచ్చేది, ఎంత కావాలంటే అంత ప్రెస్ చేస్తా, బటన్ నొక్కితే కొద్ది మనీ వస్తా ఉంది. బాగుంది. కొంచెం కొత్త కాన్సెప్ట్లతో వస్తారు అబ్బాయిలు. తమిళన్స్ ఇంకా ఎక్కువ యునిక్ సబ్జెక్ట్స్ తో వస్తుంటారు ఇప్పుడు. అది వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా కూడా అంటే కొత్త సబ్జెక్ట్స్ అయితే వస్తారు వాళ్ళు. ఇది కూడా బాగా అనిపించింది. సో చూడాలి మరి మూవీ ఎలా ఉంటారో మరి. సో డైరెక్టర్ వచ్చి ఈ మూవీకి డెబ్యూటెంట్ డైరెక్టర్ హరీష్ దురైరాజ్. ఎస్, డెబ్యూటెంట్ డైరెక్టర్. సో చూద్దాం, మూవీ హోప్ బాగుంటుంది. నెక్స్ట్ మూవీకి వస్తే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఇది మంత్ 20th March రిలీజ్ అవుతుంది నాకు తెలిసి. 20th ఇచ్చిన డేట్ అయితే చూడాలి, మళ్ళీ ఏమైనా మారిందేమో డేట్ అయితే. సో ఇది MGM ప్రొడక్షన్స్, అమెజాన్ MGM ప్రొడక్షన్స్ దాంట్లో వాళ్ళది. ర్యాన్ గాస్లింగ్ యాక్టర్ది మూవీ. లీడ్ వస్తే ర్యాన్ గాస్లింగ్. ఇది ఒక సైఫై మూవీ. ట్రైలర్ చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక అమ్నీషియా ఉన్న ఒక వ్యక్తి స్పేస్ లోకి పంపిస్తారు. సన్ డిస్ట్రాయ్ అవ్వబోతూ ఉంటాడు. సో హీ హాస్ టు సేవ్ హిమ్ అన్నట్టు ఉంది. బాగుంది. ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చూడాలి. సో నెక్స్ట్ ఎగ్ దిన్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్. ఆమిర్ ఖాన్ వాళ్ళ కొడుకు జునైద్ ఖాన్. ఇది కూడా బాగా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో స్టోరీకి వస్తే ఒక షై గాయ్, అంటే మనలాగే ఒక అమ్మాయితో వన్ డే తనతో ఉండాలని ఒక కోరుకుంటాడు. జపాన్కి ట్రిప్కి వెళ్తారు వీళ్ళు. సో తన కొలీగ్ సాయి పల్లవితో విష్ కోరుకుంటే 24 hours తనతో స్పెండ్ చేయాలని. సో ఆ 24 hours ఎలా జరిగిందనే స్టోరీ అనిపించింది నాకైతే. బాగుంది. కొంచెం కామెడీ, రొమాంటిక్
ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఇది మే 1 రిలీజ్ ఉంది నాకు తెలిసి. మే 1 ఇచ్చినట్టున్నారు. సో అరిజిత్ సింగ్ సాంగ్ ఒకటి వచ్చింది, అది బాగుంది, ప్లెజెంట్గా బాగుంది. సో ఈ లొకేషన్స్ కూడా బాగుంది. మొత్తం స్నో, మంచు కాలం, మొత్తం అక్కడ జరిగే కథలా ఉంది, బాగుంది అట్మాస్ఫియర్ కూడా. సో ఆ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది కాబట్టి కొంచెం బాగుంటుంది, ఫన్నీగా, కామెడీ, లవ్ ట్రాక్ అంటే బాగుంటుంది. సో థాయ్ మూవీ రీమేక్ వన్ డే అనే ఒక మూవీ రీమేక్ ఇది. సో సునీల్ పాండే డైరెక్టర్. సో చూద్దాం ఇలా అంటే మన రిసీవింగ్ ఎలా ఉంటుంది, అంటే మన సైడ్ రిసీవింగ్ ఎలా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఫన్ ఐ మీన్ కామెడీ, లవ్, రెండు మంచి కాంబినేషన్స్, బాగా వర్కౌట్ అవుతాయి కూడా.